శ్రీ గురుభ్యో నమ. ఓం గణేశాయ నమ, సరస్వతాయ నమ, గురు దత్తాత్రేయ నమ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. సదానంబ లక్ష్మీమదగు అస్వసుధా సామంత ప్రమతయం ప్రియంతం తరుణ్ కల్పక్షాతకం సాధన నమమేశ్వరం సద్గురు సాయం సమర్థ సద్గురు సాయనాథాయ నమ. ముందుగా మా గురువు గారు అయినటువంటి శ్రీ కృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు సాయి సచ్చరిత్ర పారాయణం మొదలు పెడతాం. ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 27వ అధ్యాయము. ప్రస్తావన: గ్రంథములను పవిత్రం చేసి కానుగ్గా ఇచ్చుట, శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకం, గీతారహస్యము, కపాడే దంపతులు. ప్రస్తావన: బాబా మత గ్రంథములను తమ స్వహస్తములతో స్పృశించి పవిత్రం చేసి వానిని తమ భక్తులు పారాయణం కొరకు ప్రసాదించుట మొదలైనవి ఈ అధ్యాయంలో చెప్పుకునేదము. మానవుడు సముద్రంలో మునగగానే అన్ని తీర్థముల్లోనూ పుణ్యనదుల్లోనూ స్నానం చేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదారవిందములు నాశ్రయింపగానే త్రిమూర్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలంతో పాటు పరబ్రహ్మమును నమస్కరించిన ఫలితం కూడా లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమును మనకు ఆత్మ సాక్షాత్కారమును కలుగుజేయనటి శ్రీ సాయి మహారాజునకు జయమవుగాక. ఓ సాయి, నీ కథలందు శ్రద్ధను కలుగుజేయము. చాతకపక్షి మేఘజలం తాగి ఎట్లు సంతసించునో అటులనే నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వారిని గ్రహింతురుగాక. నీ కథలు విన్నప్పుడు వారికి వారి కుటుంబాలకు సాత్విక భావములు కలుగుగాక. వారి శరీరములు చమరించు కాక. వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక. వారి ప్రాణములు స్థిరపడుగాక. వారి మనస్సులు ఏకాగ్రమవుగాక. వారికి గుగ్గురుపాటు కలుగుగాక. వారి ఎక్కిచ్చి ఏడ్చి వణికెదరుగాక. వారిలో గల వైవిష్యములు తారతమ్య భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపై ప్రసరించిందను కొనవలను. ఈ భావంలో నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారము దారి చూపును. మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకంగా శరణాగతి వేడవలను. వేదములు నిన్ను మాయమనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువు ఆ పని చేయగలరు. సర్వజీవకోటి అందును భగవంతుని చూచినట్లు చేయగలరు. గ్రంథములు పవిత్రము చేసి కానుగ్గానిచ్చుట. మొదటి అధ్యాయంలో బాబా బోధనలిచ్చు తీరును చూచితిమి. ఇందులో ఇంకొక దాన్ని అధ్యాయం చూచెదము. కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వాణి పుచ్చుకొనేవారు. అట్టి గ్రంథముల పారాయణం చేయనప్పుడు బాబా తమతో నున్నట్లు భావించేవారు. ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకుని షిరిడి వచ్చాను. శ్యామ ఈ పుస్తకం చదువుటకై తీసుకొని మసీదు పోయాను. అచ్చట బాబా దాన్ని తీసుకొని చేతితో తాకి కొన్ని పుటలను తిప్పి శ్యామకిచ్చి దాన్ని తన వద్ద ఉంచుకోమను. అది కాకా పుస్తకమైన నందుచే దాన్ని అతనికిచ్చి వేయవలని శ్యామ చెప్పాను. కానీ బాబా దాన్ని నీకిచ్చి తిని దాన్ని జాగ్రత్తగా నీ వద్ద ఉంచుము, అది నీకు పనికి వచ్చును అనిరి. ఈ ప్రకారంగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద ఉంచాను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భగవతం తెచ్చి బాబాకి ఇచ్చాను. బాబా దాన్ని తాకి ప్రసాదంగా మహాజనికి ఇచ్చి దాన్ని భద్రపరచమనను. అది అతనికి మేలు చేయనని కాగా సాష్టాంగ నమస్కారంతో స్వీకరించను. శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకం. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చేయు నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదంగా నిచ్చారు. దాన్ని క్రింద విధంగా జరిపాను. ఒకప్పుడు ఒక సమర్థ రామదాసు భక్తుడు షిరిడి వచ్చాను. కొన్నాళ్ళు అక్కడే ఉండును. ప్రతిరోజు ఉదయం లేచి ముఖం కడుక్కొని స్నానం చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకొని విష్ణు సహస్రనామ ఆధ్యాత్మ రామాయణము శ్రద్ధతో పారాయణం చేయుచుండెను. అతడి గ్రంథములు అనేక సార్లు పారాయణం చేశాను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామకు మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణం చేయింపదలిచాను. కావున రామదాసిని పిలిపించి తనకు కడుపు నొప్పిగా ఉందని, సోనాముఖి తీసుకొనిదే నొప్పి తగ్గదని కనుక బజారుకు పోయి ఈ మందును తీసుకొని రమ్మని కోరాను. పారాయణం ఆపి రామదాసి బజారుకు పోయాను. ఆమె బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణం చేసే స్థలంలోకి వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకం తీసుకొని తమ స్థలంకు తిరిగి వచ్చి ఎట్లనను: ఓ శ్యామ, ఈ గ్రంథము మిగులు విలువైనది.
ఫలప్రదమైనది కనుక నీకిది బహుకరించుచున్నాను. నీవు దీన్ని చదువుము. ఒకప్పుడు నేను మిగులు బాధపడి తిని, నా హృదయం కొట్టుకొనును. నా జీవిత నా జీవితపాయంలో నుండెను నా జీవిత అపాయంలో నుండు. అట్టి సందిగ్ధ స్థితి యందు నేను ఈ పుస్తకం నా హృదయంలో హత్తుకొంటిని. శ్యామ, అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయంగా వచ్చి బాగు చేశాను అనుకుంటుని. అందుచే దీన్ని నీకిచ్చుచున్నాను. దీన్ని కొంచెం ఓపికగా చదువుము. రోజునొక నామము చదివినను మేలు జరుగును. శ్యామ తన పుస్తకం అక్కర్లేదనెను. ఆ పుస్తకం రామదాసి, అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి కావున వానికి ఇయ్యమనెను. మరియు తాను అనాగరికుడైచే దేవనాగరి అక్షరములు చదవలేనను. వినోదార్థము తనకు రామదాసుతో బాబా కయ్యం కలుగజేయుచున్నాడని శ్యామ అనుకొనగాని బాబా తనకు మేలు కలుగజేయనున్నాడని అనుకోలేదు. బాబా ఈ సహస్రం అనే మాలను శ్యామమ్మలో వేయి నిశ్చయించను. అతడు అనాగరికుడు అయినప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారం అంతా ప్రపంచ బాధల నుండి తప్పించుకొనెను. భగవన్నామ ఫలితం అందరికీ విషదమే. సకల పాపం నుండి, దురాచారం నుండి, చావు పుట్టుకల నుండి అది మనల్ని తప్పించును. దీనికంటే సులభమైన సాధన ఇంకొకటి లేదు. అది మనసును పావనం చేయుటలో మిక్కిలి సమర్థమైనది. దానికెట్టి తంతు కూడా అవసరం లేదు. దానికి నియమం లేమీ లేవు. అది మిగులు సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామకు ఇష్టం లేనప్పటికీ వానిచే దాన్ని అభ్యసింపవలనని బాబా దయకలగను. కనుక దాన్ని బాబా వానిపై బలవంతంగా రుద్దెను. ఆ ప్రకారంగానే చాలా కాలం క్రిందట ఏకనాథ్ మహారాజు బలవంతంగా విష్ణు సహస్రనామం ఇంకొక బీద బ్రాహ్మణునిచే పారాయణం చేయించి వాణ్ణి రక్షించెను. విష్ణు సహస్రనామ పారాయణం చిత్తశుద్ధికి ఒక విశాలమైన చక్కటి మార్గం కాన దానిని బాబా శ్యామకు బలవంతంగా ఇచ్చాను. రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చాను. అన్నాచంచకర్ అక్కడనే ఉండను. నారదుని వల్ల నటించి జరిగిందంతయో అనకు చెప్పాను. రామదాసి వెంటనే కోపంతో మండిపడను. కోపంతో శ్యామపై పడి శ్యామయ్య కడుపు నొప్పి సాకుతో బాబాను తన బజారు పంపించినట్లు చేసి ఆ లోపల పుస్తకం తీసుకోమని అన్నాను. శ్యామను తిట్టనారంభించను. పుస్తకం ఇయ్యంచో తల పలగొట్టుకొనను. శ్యామ నెమ్మదిగా జవాబిచ్చను. కానీ ప్రయోజనం లేకుండాను. అప్పుడు దయతో బాబా రామదాసిని ఇట్లా పలికెను. ఓ రామదాసి, ఏమి సమాచారం? ఎందులోకి చికాకు పడుచున్నావు? శ్యామ మనవాడు కాడా? అనవసరంగా వాణ్ణి నేలతిట్టితివి. ఎందుకు జగడమాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథము నిత్యం పారాయణం చేయుచుంటివి గాని ఇకను నీ మనసున పవిత్రము గాని ఆస్వాదనము గాని ఉన్నట్లు లేదు. నీవెట్టి రామదాసు అయ్యా? సమస్త విషయములందు నీవు నిర్మలంగా ఉండవలను. నీవు ఆ పుస్తకము అంత నభిలాషించటం ఎంతగానున్నది. నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండవలను. ఒక పుస్తకం కొరకు శ్యామతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలంలో కూర్చొనుము. ధనమిచ్చిన పుస్తకము అనేకములు వచ్చును, కానీ మనుషులు రారు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తింపుము. నీ పుస్తకం విలువ ఎంత? శ్యామకు దానితో నెట్టి సంబంధము లేదు. నేనే దాన్ని తీసుకుని వానికిచ్చి తిని. నీకది కంఠపాఠంగా వచ్చును కదా. కావున శ్యామని దాన్ని చదివి మేలు పొందుకొంటిని. అందుచే దానికి అతనికి ఇచ్చి తిని. బాబా పలుకులంతా మధురంగా, మెత్తగా, కోమలంగా, అమృతతుల్యంగానున్నవి. వాని ప్రభావం విచిత్రమైనది. రామదాసి శాంతించను. దానికి బదులు పంచరత్న గీత అను గ్రంథంను శ్యామ వద్ద తీసుకున్నాను. శ్యామ మిక్కిలి సంతోషించి, ఒక్కటేలా 10 పుస్తకములు ఇచ్చేదనను. బాబా ఈ విధంగా వారి తగువును తీర్చను. ఇందులో ఆలోచించవలసిన విషయం ఏమనగా, రామదాసి పంచరత్న గీత నేల కోరెను. అతడిలో ఉన్న భగవంతుని తెలుసుకొనుట ఎన్నడూ యత్నించి ఉండలేదు. ప్రతినిత్యము మత గ్రంథంలో మసీదులో బాబా ముందర పారాయణం చేయువాడు. శ్యామతో బాబా ఎదుట ఎలా జగడమాడను? మనము ఎవరిని నిందించవలనో, ఎవరిని తప్పు పట్టవలనో పోల్చుకొనలేము. ఈ కథ ఈ విధంగా నడిపించకపోయినచో ఈ విషయం యొక్క ప్రాముఖ్యత, భగవన్నామస్మరణ ఫలితము, విష్ణు సహస్రనామ పారాయణం మొదలగునవి శ్యామకు తెలిసి ఉండవు. బాబా బోధించి మార్గము, ప్రాముఖ్యము కలుగజేయు విషయములు సాటి లేనివి. ఈ గ్రంథమును క్రమంగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యం సాధించను. శ్రీమాన్ బూటి అల్లాడగు జీజీ నార్కేకు బోధించగలిగాను. ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉండను. గీతా రహస్యము. బ్రహ్మ విద్య అధ్యయనం చేయు వారికి బాబా ఎల్లప్పుడూ ప్రేమించేవారు.
ప్రోత్సహించేవారు. ఇచ్చట దానికి ఒక ఉదాహరణ ఇచ్చేదము. ఒకనాడు బాపు సాహెబ్ జోగ్కు ఒక పార్సిల్ వచ్చెను. అందులో తిలక్ రాసిన గీతా రహస్యం ఉండెను. అతడు పార్సిల్ను తన చెంకలో పెట్టుకొని మసీదుకు వచ్చెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేయనప్పుడు అది కింద పడెను. అదేమనగా బాబా అడిగాను. అక్కడనే దాన్ని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకం నుంచెను. బాబా కొన్ని నిమిషంలో పుస్తకంలో పేజీలు తిప్పి తన జేబులో నుండి ₹1 తీసి పుస్తకం పెట్టి దక్షిణతో కూడా పుస్తకంను జోగుకి అందించుచు, దీన్ని పూర్తిగా చదువుము, నీకు మేలు జరుగును అనేది. కపాడ్డే దంపతులు. కపాడ్డేలో వృత్తాంతంలో ఈ అధ్యాయంను ముగించెదము. ఒకప్పుడు కపాడ్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను. దాదాసాహెబ్ కపాడ్ సామాన్యుడు కాదు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధి చెందిన లీడరు. మిక్కిలి ధనవంతుడు. ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు. మిక్కిలి తెలివైనవాడు. గొప్ప వక్త. కానీ బాబా ముందరనెప్పుడూ నోరు తెరవలేదు. అనేక మంది భక్తులు పలుమార్లు బాబాతో మాట్లాడిరి, వాదించిరి. కానీ ముగ్గురు మాత్రం కపాడ్డే, నోల్కర్, బూటి నిశ్శబ్దంగా కూర్చుండేవారు. వారు వినయ విధేయత నమ్రతలున్న ప్రముఖులు. పంచదశి ఇతరులకు బోధించగలిగిన కపాడ్డే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడేవాడు కాడు. నిజంగా మానవుడంత చదివైన వాడును, వేదపారాయణం చేసినవాడును బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును. పుస్తక జ్ఞానము బ్రహ్మజ్ఞానం ముందు రాణించదు. దాదాసాహెబ్ కపాడ్ 4 మాసములుండెను. కానీ అతని భార్య 7 మాసములుండెను. ఇద్దరును షిరిడీలో నుండుటిచే సంతసించిరి. కపాడ్డే గారి భార్య బాబా యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండెను. ఆమె బాబాను మిగులు ప్రేమించుచుండెను. ప్రతిరోజు 12 గంటలకు బాబా కొరకు నైవేద్యం స్వయంగా తెచ్చుచుండెను. దాన్ని బాబా ఆమోదించిన తర్వాతే తాను భోజనం చేయుచుండెను. ఆమె యొక్క నిలకడను, నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించనంచెను. ఆమె ఒకనాడు మధ్యాహ్నం భోజన సమయమున ఒక పళ్ళెంలో సాంజా పూరి, అన్నము, పులుసు, పరమాన్నం మొదలైన మసీదుకు తెచ్చాను. గంటల కొలది ఊరకనే ఉండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలంలో కూర్చుండి ఆమె తెచ్చిన పళ్ళెముపై ఆకు తీసి త్వరగా తిననారంభించను. శ్యామ ఇట్లా అడిగాను, ఎందుకు ఈ పక్షపాతము? ఇతరుల పళ్ళెంలో నెట్టివేయచుదు, వానిపై చూడను చూడవు గాని దీనిని నీ దగ్గర కీడ్చుకొని తింటున్నావు. ఈమె తెచ్చిన భోజనం ఎందుకు అంత రుచికరము? ఇది మాకు సమస్యగానున్నది. బాబా ఇట్లు బోధించరు. ఈ భోజనము యథార్థముగా మిక్కిలి అమూల్యమైనది. గత జన్మలో ఈమె ఒక వర్తకునియావు. అది బాగా పాలిచ్చుచుండెను. అచ్చటి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను. తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడెను. తరువాత ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించెను. చాలా కాలం పిమ్మట ఆమెను నేను చూచితిని. కావున ఆమె పళ్ళెం నుండి ఇంకనూ కొన్ని ప్రేమాయుత ముద్దలను తీసుకొండు. ఇట్లనుచు బాబా ఆమె పళ్ళెము ఖాళీ చేసెను. నోరు చేతులు కడుక్కొని తేన్పులు తీయుచు తిరిగి తన గద్దెపై కూర్చుండెను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించి బాబా కాళ్ళను పిసుకుచుండెను. బాబా ఆమెతో మాట్లాడసాగాను. బాబా కాళ్ళను తోముచున్న ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించెను. గురు శిష్యులు ఒండరులు సేవ చేసుకున్నకు చూచి శ్యామ ఇట్లను, చాలా బాగా జరుగుతున్నది. భగవంతుడును భక్తులను ఒకరికొకరు సేవ చేసుకున్నట మిక్కిలి వింతగా ఉన్నది. ఆమె యథార్థ ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠంతో రాజారాం అను మంత్రమును ఎల్లప్పుడూ జపించు, మన్నిట్లించుము. నీవిట్లు చేసినచో నీ జీవితాశయం పొందదు, నీ మనస్సు శాంతించును, నీకు మేలు కలుగును. ఆధ్యాత్మికం తెలియని వారికి ఇది సామాన్య విషయం వలె కనిపించును. కానీ ఇది అట్లు కాదు. అది శక్తిపాతం, అనగా గురువు శిష్యునికి శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి, ఎంత ఫలితమైనవి! ఒక్క క్షణంలోనవి ఆమె హృదయంలో ప్రవేశించి స్థిరపడెను. ఈ విషయమును గురువుకు శిష్యునికి గల సంబంధం బోధించుచున్నది. ఇద్దరు పరస్పర ప్రేమించి సేవ చేసుకొనవలెను. వారికిద్దరి మధ్య భేదము లేదు. ఇద్దరొక్కటే. ఒకరు లేనిదే మరొకరు లేరు. శిష్యుడు తన శిరస్సున గురువు పాదాలను బెట్టుట బాహ్య దృశ్యమే గాని యథార్థ వారిరువురు లోపల ఒక్కటే. వారి మధ్య భేదము పాటించేవారు పక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానం లేనివారు. 27వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినార్పణమస్తు. శుభం భూయాత్. పఠనంలో కానీ వర్ణంలో కానీ ఏమైనా తప్పిదాలుంటే మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటూ, అలాగే రేపు మరొక అధ్యాయంతో పారాయణం మొదలు పెడదాం.
అలాగే మా గురువు గారు అయినటువంటి శ్రీకృష్ణ గురుజారికి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఈ చిట్టి కాస్ట్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సాయి భక్తులతో షేర్ చేయండి. మీకు ఏమైనా అనుభూతులు కానీ, అనుభవాలు కానీ కలిగి ఉంటే వాటిని కమెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.